మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం. కల్లూరు పుల్లైబంజ రోడ్ లోనే ఇక్కడ అంకమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ట జరుగుతుంది. ఈ దేవాలయానికి ఎంతో ఉపయోగం ఉందట. ఒకసారి మనం పూజారి గారితో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఈ 300 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారు కొలువుతీరు ఉన్నారు. అయితే కాలక్రమేణా నీళ్ళని అయిపోయినాయి, అమ్మవారు అనేది పూర్తి డౌన్ అయిపోయింది. వచ్చే వరద నీరు కానీ ఏదైనా అమ్మవారి నుంచి వెళ్తా ఉండడం జరిగి గ్రామస్తులందరూ, అదేవిధంగా ఈ అంకమ్మ తల్లి ఒక కుటుంబానికి సంబంధించిన దేవాలయం కాబట్టి వారందరూ కూడా ముందుకు వచ్చేసి ఇది ఈ రకంగా ఉంటే బాగోదని చెప్పేసి ఒక చోటు ఉపదేవాలయం ఏర్పాటు చేసి అక్కడ పెట్టేసి ఒక సంవత్సరం నుంచి మీరు కష్టపడి ఎంతో భక్తి శ్రద్ధలతోటి గుడిని కట్టించేసి నిర్మాణం చేసి 3 రోజుల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠ చేసి ఇవాళ సుముహూర్తం 10 గంటల 22 నిమిషాలకి సుముహూర్తానికి విగ్రహ ప్రతిష్ఠ చేసి వాళ్ళు అంగరంగ వైభవంగా మహానదాన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరిగింది. ఇక్కడికి వచ్చి అమ్మవారు మన మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చి కొంగు బంగారంగా నిలబడతా ఉంటది. ఎందుకంటే ఇవాళ ఎంతో అంగరంగ వైభవంగా గణపతి పూజ, పుణ్యావాచనం, వాస్తు పూజ, అదేవిధంగా హోమాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో నియమనిష్టలతో జరిగినటువంటి సందర్భం ఇవంతా కూడా కనబడతా ఉంది. అదేవిధంగా సుమారు ఒక 1500 మంది పైగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నూతన ఆలయం ఇక్కడ నిర్మించారు. సో ఈ ఆలయం ముఖ్య కమిటీ సభ్యులు ఉన్నారు, శర్మల్ రామ్ గారు అండ్ కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళతో మనం మాట్లాడదాం. ఈ దేవాలయం ఇది గత 350 సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల తరం నుంచి మాకు వచ్చే ఆనవాయితీగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏదో తాత్కాలికమైన ఒక శక్తిలాగా ఉపయోగించి ఈ అమ్మవారిని ఆరోగ్య ప్రతిష్ట కార్యక్రమం చేశారు వారు. ఈ రోజుగా మా వంతుగా మాకు ఆలయం కట్టాలని మా అన్నదమ్ములు అయిన వంటి మా యొక్క టీం మెంబర్లు అందరూ కానీ మా ఎంబల వారి నుంచి ఆలయం కట్టాలని ఆలోచనతో దీన్ని సత్యం చేసి ఆలయ నిర్మాణం కూడా దాదాపు 9.5 అవుతుంది. దీని నుంచి బడ్జెట్ మొత్తం ముహూర్తం పెట్టి ఆ ముహూర్తానికి ఇది పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఈ కల్లూరు ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులుగా ఉంటాయని ఇక్కడ ఇంకా మనకి అంటే 300-400 సంవత్సరాలు పైబడి దేవాలయం ఉందని అంటున్నారు. విగ్రహం తర్వాత ఇక్కడ మనకి ఏదో స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయంటారు, ఖడ్గాలు ఉన్నాయంటారు అప్పటి నుండి. అరే అవి ఉన్నాయా, అసలు ఏంటి వాటి ప్రాముఖ్యత? ఉన్నాయి. మా గుర్తు తిరిగిన తర్వాత కూడా ఇక్కడ ఖడ్గాలు ఉన్నాయి, త్రిశూలాలు ఉన్నాయి, వీరదాళ్ళు ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక్కసారి మంచి కొలుపుగోలుతో వేల కొలుపులాగా అమ్మవారి ఆశీస్సులు ఉన్న ఉండటం కోసం అందరూ ఊరు మొత్తం ఉండాలని ఇక్కడ ఒక దేవాలయం నిర్మించడానికి ఇక్కడ ఉన్న మంచి అవకాశాలు ఏంటంటే ఎక్కడ లేని విధంగా ఈ అమ్మవారు ఉన్నారనేది ఎక్కడ జరిగిన వాళ్ళు అప్పుడు మా పురాతన వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారనేది మా నాన్న మా తాతలు చెప్పేవాడు. ప్రధాన ఆలయ కమిటీల మెంబర్స్ యనుమల రుక్మిణి గారితో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ గత దాదాపు 300 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. అప్పట్లో మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు, పెద్ద మామగారు వీళ్ళందరూ కూడా అప్పట్లో వాళ్ళ స్థోమత లేక స్థోమత ఉన్నంత వారికి పందులు వేసుకొని ఆ పందిట్లోని ఈ అమ్మవారిని ఖడ్గాలని, కత్తులని, అమ్మవారి వేరకాలని అట్లాంటివన్నీ పెట్టుకున్నారు. పిల్లలు అందరూ కూడా కలిసి ఒక ఐక్యమత్యంగా ఉండి అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఉండి ఇక్కడ గుడి మీద ఒకటి ఏర్పాటు చేయాలి, అమ్మవారు అనేది ఒక ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఈ పిల్లలు దాదాపు ఒక 1.5 నుంచి చాలా కష్టపడ్డారు. కష్టపడి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతా ఉంటే మామూలు విషయాలు. ఈ కమిటీ సభ్యులు మా పిల్లలు మొత్తం కూడా ఈ వాటికి 1 రోజుల నుంచి కంటి మీద నిద్ర లేకుండా పిల్లలు ఒకరికొకరికి చేసుకుంటూ కలిసిమెలిసి దీన్ని ఈ రోజు ఇంత ఘనంగా చేశారంటే ఇక్కడ హోమ పూజనే చేసుకోవచ్చని మేము అమ్మవారిని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ కల్లూరులో దేవాలయానికి వచ్చాము, అంకమ్మ తల్లి దేవాలయానికి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం, భక్తులు అయితే చాలా హెవీగా వచ్చారు. అండ్ వాళ్ళు చెప్తున్నారు 300-400 అబోవ్ ఇయర్స్ అంటే 400 సంవత్సరాలు పైబడి అంకమ్మ తల్లి దేవాలయం ఉందట, అంటే విగ్రహం. సో దాని వాళ్ళు ప్రాచీన సాంప్రదాయాలను అన్ని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ దేవతను గుర్తు తెచ్చుకొని సాంప్రదాయాలన్నీ ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇక్కడ కత్తులు ఉన్నాయట, కొన్ని ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అప్పటి నుండి అవే ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ పూర్వీకులు కూడా ఇక్కడే అది దేవతకి పూజ చేసేవారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దీనికి అండ్ అంకమ్మ తల్లికి ఎంతో మహిమ కలిగి ఉన్నదట, శక్తులు ఉన్నాయట. సో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మహా అన్నదానం కూడా జరిగింది. అండ్ ఈ దేవత వల్ల మన కల్లూరు కూడా చాలా
కల్లూరు ప్రజలు చాలా సుఖ సంతోషాలుగా ఉంటారని కూడా వాళ్ళు ఆలయ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. సో కెమెరామెన్ ఉపేంద్రతో మీరు ఆస్కో సాంబ.